హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు జన్మించిన రోజు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు, అలాగే శ్రీరాముడి పట్టాభిషేకం జరిగిన రోజు, ఈ మూడు కూడా శ్రీరామనవమి రోజున జరిగాయి. అంతటి విశిష్టమైన శ్రీరామనవమి రోజున పూజను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పూజను ఉదయం 12 గంటల తర్వాత మొదలు పెట్టాలి. అయితే చాలామంది రాముల వారి కళ్యాణం చూడటానికి వెళ్తారు. మనం ఇంట్లో పూజను ముందుగానే పూర్తి చేసుకొని తర్వాత కళ్యాణానికి వెళ్ళొచ్చు. ఒకవేళ కళ్యాణానికి వెళ్ళట్లేదు అనుకుంటే మన ఇంట్లో పూజను 12 గంటల సమయంలో మొదలు పెట్టాలి. అలాగే పూజకు ముఖ్యంగా పసుపు గణపతిని కానీ లేదా గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. శ్రీరామనవమి రోజు కళ్యాణానికి వెళ్ళలేని వారు కనీసం టీవీలో అయినా చూడాలి. మన అందరికీ కూడా శ్రీరామనవమి రోజు కళ్యాణం చేయించడం కుదరదు. అలా చేయలేకపోయినా సరే చూస్తే అంతటి ఫలితం దక్కుతుంది. కానీ వీలుంటే మాత్రం కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచిది. అలాగే ఉదయం లేచినప్పటి నుంచి రామజపంలో ఉండాలి. ఎంతటి కష్టంలో ఉన్నా సరే శ్రీరామ అని జపిస్తే ఆ కష్టం మన దరిదాపుల్లో కూడా రాదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మన రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు మరియు ఆంజనేయ స్వాముల వారికి ఇంతటి పేరు ఎలా వచ్చింది అంటే, హక్కుల కంటే బాధ్యతలు గొప్పదని రాముడు యొక్క తత్వం, కష్టంలో కలిసి నడవాలన్నది సీత తత్వం, కుటుంబ బాధ్యతలను ప్రతి ఒక్కరూ పంచుకోవాలి అంటుంది లక్ష్మణ తత్వం, అలాగే నమ్మిన వారి కోసం తెగించి పోరాడమంటుంది ఆంజనేయ స్వామి యొక్క తత్వం. మనం చేసే ప్రతి పనిలోనూ మంచిని గ్రహించాలన్నదే రామాయణం యొక్క పరమార్థం. అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట శ్రీరాముడు మరియు సీత. మనం ఎంతో గొప్పగా పూజ చేయలేకపోయినా సరే జై శ్రీరామ్ అని తలుచుకుంటూ ఉన్నా మనకు రాముని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలాగే నా దగ్గర రామ్ పరివార్ విగ్రహం ఉంటే, ఇదైతే అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు తీసుకున్నాను. విగ్రహం లేకపోయినా ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. మొదట గణపతిని పసుపు, గంధం, కుంకుమలతో పూజ చేసిన తరువాత రాముల వారికి పూజ చేసుకోవాలి. వీలైన వారు రాముల వారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. నా దగ్గర రాముల వారి ఫోటో లేదు కాబట్టి నేను విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకున్నాను. మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తమలపాకులతో శ్రీరామ అని కానీ జై శ్రీరామ్ అని కానీ రాసి ఇలా 3 ఆకులను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఇలా గంధంతో కానీ సింధూరంతో కానీ రాసుకోవచ్చు. వసంత నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేయనప్పటికీ ఈరోజు మాత్రం 9 పిండి దీపాలతో రాముల వారికి పూజ చేసుకోవాలి. రాముల వారికి ఎంతో ఇష్టమైన ముఖ్యంగా పానకం, వడపప్పు నైవేద్యంగా తప్పకుండా సమర్పించుకోవాలి. రామకోటి మొదలు పెట్టాలి అనుకునేవారు ఈరోజు పుస్తకాన్ని రాముని ముందు ఉంచి మొదలు పెడితే చాలా మంచిది. ఈ శ్రీరామనవమికి రాముల వారికి ఈ విధంగా మా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.